నెలలు నిండుతున్న కొద్దీ పొట్టలో బిడ్డ కదలికలు కాబోయే తల్లిని ఒకవైపు మురిపిస్తూ ఉంటాయి. అయితే ఇదే సమయంలో నడుములో నొప్పి అనేది కాబోయే అమ్మకు ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా వెన్నుముకలో లింగమెట్లు, కండరాల్లో జరిగే సర్దుబాటు మూలంగా నడుములో తరచుగా తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. గర్భం ధరించాక సుమారు 10 కేజీల వరకు బరువు కూడా పెరుగుతూ ఉంటారు. దీనికి తోడు పొట్ట కూడా ముందుకు పెరుగుతూ వస్తూ ఉండడంతో వెన్నుపై తీవ్రమైన భారం పడుతూ ఉంటుంది. ఇవన్నీ గర్భిణీ దశలో నడుము నొప్పిని తెచ్చిపెడుతూ ఉంటాయి. గర్భంతో ఉన్నప్పుడు నడుము నొప్పి బాధల్ని అధిగమించేందుకు ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. నెలలు నిండుతున్న కొద్దీ పొట్టలో బిడ్డ కదలికలు కాబోయే తల్లిని ఒకవైపు మురిపిస్తున్నా మరోవైపు తరచూ నడుములో నొప్పి అనేది గర్భిణీకి ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. బిడ్డ ఎదుగుదలకు అనుగుణంగా వెన్నులో లిగమెంట్లు, కండరాల్లో జరిగే సర్దుబాటు మూలంగా నడుములో తరచూ తీవ్రమైన నొప్పి వేధిస్తూ ఉంటుంది. గర్భం దాల్చాక సుమారు 10 కేజీల వరకు బరువు కూడా పెరుగుతారు. దీనికి తోడు పొట్ట ముందుకు పెరుగుతుంది. ఫలితంగా శరీరం గరిబినాభిలో కూడా మార్పు వస్తుంది. దీనికి తగినట్లుగా శరీరం వంగటం వల్ల నడుము మీద ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, నెలలు నిండుతున్న కొద్దీ ప్రసవాన్ని సులభతరం చేసేందుకు అండాశయాల నుంచి రిలాక్సిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. ఇది కేవలం ప్రసవం జరిగే మార్గంలోని కండరాలను, ఎముకలనే కాకుండా వెన్నెముకలోని లిగమెంట్లను, కండరాలను కూడా వదులుగా చేస్తుంది. ఇది ఒక రకంగా వెన్నుపై తన ప్రభావాన్ని చూపటమే. దీనికి తోడు ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు, గర్భంలో కవలలు పెరుగుతున్నప్పుడు వెన్నుపై మరింతగా భారం పెరుగుతుంది. దీంతో నడుము నొప్పి అనేది సమస్యగా మారుతుందని చెబుతారు డాక్టర్లు. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్గా వింటూ ఉంటాం. ప్రెగ్నెన్సీలో ఏంటంటే ఈ హార్మోనల్ ఎఫెక్ట్ వల్ల ఆ బాడీలో కొన్ని రిలాక్సేషన్లోకి వెళ్తాయి అన్నమాట. కొన్ని సపోర్ట్స్, లిగమెంట్స్ అలాంటి. దాంతో మన వెన్నుపూస షేప్ కూడా మారుతుంది. ఆ షేప్ కొంతవరకు మారిన దానివల్ల ఆ అలైన్మెంట్ కరెక్ట్గా ఉండక నడుము నొప్పి అనేది వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రెగ్నెన్సీలో జనరల్గా బరువు పెరుగుతాము. ఈ బరువు అంతా పెరిగినప్పుడు వెన్నుపూస మీద బర్డెన్ పడుతుంది. ఆ గర్భము ఆ సైజు ఉండటంతో వెనకాల వీపు దగ్గర యాంగిల్ మారిపోతుంది. తర్వాత నడక మారుతుంది. తర్వాత నిద్ర పట్టకపోవటం, నైట్ నిద్ర తక్కువ ఉండటంలో కూడా ఒక పొజిషన్లో నుంచి ఇంకో పొజిషన్లోకి మారటం వల్ల కూడా ఈ బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. తర్వాత కవల పిల్లలు ఉంటే ఒక బేబీ బదులు ఇద్దరిని క్యారీ చేస్తారు కాబట్టి ఇంకా బరువు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎఫెక్ట్ నడుము మీద పడుతుంది అనమాట. లేకపోతే ఉమ్మనీరు బాగా ఎక్కువగా ఉంటాం. ఇలా ఉన్నప్పుడు కూడా వీపు మీద ప్రభావం కూడా ఎక్కువ పడుతుంది. ఇక యూరినరీ ఇన్ఫెక్షన్ లాంటివి వచ్చినప్పుడు కూడా ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి వస్తుంది. సో ఏదైనా కూడాను ఈ ప్రెగ్నెన్సీలో నడుము నొప్పి అనేది ఇది ఎప్పుడూ వచ్చేదే, ఇది నార్మలే అనుకోకుండా డాక్టర్ని డెఫినెట్గా సంప్రదించాలి. గర్భిణీ దశలో నడుము నొప్పి సమస్యగా మారకుండా ఉండేందుకు జీవనశైలి, అలవాట్ల విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు వెన్నుపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. నడిచే సమయంలో వెన్నెముకను వీలైనంత నిటారుగా ఉంచాలి. కూర్చున్నప్పుడు మోకాలిపై మరో మోకాలు వేసి ఎక్కువసేపు కూర్చోకూడదు. పాదరక్షల విషయంలో హై హీల్స్ని పూర్తిగా మానేయాలి. పూర్తిగా ఫ్లాట్గా ఉండే చెప్పుల్ని మాత్రమే ధరించాలి. బరువులు ఎత్తకూడదు. అలాగే పడుకున్నప్పుడు ఎడమ వైపుకి తిరిగి పడుకోవటం అన్ని విధాలా మంచిది. ప్రెగ్నెన్సీలో బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు అది కొంచెంగా ఉంటే నార్మల్గా ఎప్పుడు మీకు అలవాటైన యోగా అలవాటైతే కనుక ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలకి చేయగలిగిన యోగా పోస్చర్స్ అవన్నీ ఫాలో అవ్వచ్చు, రెగ్యులర్గా చేయొచ్చు. యాక్టివ్గా ఉండటమే మంచిది. అండ్ ఇంకా కూడాను బాగా ఎక్కువైతే కనుక ఫిజియోథెరపీ, ఈ మన ఫిజియోథెరపీలో ఎటువైపుకి ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే మంచిది అనేది వాళ్ళు డైరెక్ట్ చేస్తారు. బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ కోసం హాట్ ప్యాక్స్ అంటే ఏదైనా కానీ లోకల్ అప్లికేషన్ కొంచెం వామ్గా ఉన్నది అప్లై చేసుకుంటే
కాస్త రిలీఫ్ ఉంటుంది, కానీ అది పూర్తి కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు. డెఫినెట్గా వార్మ్ ప్యాక్ పెట్టుకోవచ్చు. ప్రెగ్నెన్సీలో గర్భిణీ స్త్రీలు బేసిక్గా మసాజెస్ అనేవి ప్రొఫెషనల్గా చేసే వాళ్ళ దగ్గరే చేయించుకోవచ్చు, దానిలో తప్పేం లేదు. కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి కరెక్ట్గా చేసే వాళ్ళ దగ్గరే చేయించుకోవాలి. ఏ నొప్పికైనా కానీ ఎప్పుడూ కూడాను ఏదైనా ట్యాబ్లెట్స్ అవసరం అయితే వాళ్ళ ఎవరి దగ్గర అయితే చూపించుకుంటున్నారో ఆ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. నొప్పికి ట్యాబ్లెట్స్ వాడొచ్చు, కానీ అవి ఏంటి, వాడొచ్చా లేదా అని చెప్పేసి డాక్టర్ని సంప్రదించాలి. బ్యాక్ పెయిన్ అనేది గర్భిణీ స్త్రీలలో అసలు నడవనీయకుండా, అంటే అసలు నార్మల్ మొబిలిటీ నడవనీయకుండా, కూర్చోలేకుండా, పడుకోలేకుండా, రాత్రి స్లీప్ డిస్టర్బ్ అవుతూ, జ్వరం వచ్చినట్టు ఇంకేదన్నా అదర్ సిమ్టమ్స్ ఇంకేమన్నా ఉంటే కానీ, తిమ్మిర్లు ఎక్కితే కానీ, లేకపోతే మనకి స్పర్శ తెలియకపోవటం కానీ కాళ్ళల్లో ఇలా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. నడుము నొప్పి బాధిస్తున్నప్పుడు నొప్పి తగ్గడం కోసం గర్భిణీలు ఎలాంటి నొప్పి నివారణ మందులు వేసుకోకూడదు. నొప్పి నివారణలు కిడ్నీలపైన దుష్ప్రభావాన్ని చూపుతాయి. అలాగే పుట్టబోయే బిడ్డపై కూడా వాటి ప్రభావం పడుతుంది. గర్భంలో ఉమ్మనీరు తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. ఉమ్మనీరు తగ్గితే బిడ్డ లోపలే చనిపోయే అవకాశం ఉంటుంది. అందుకే డాక్టర్ సలహాలు సూచనలు లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ పెయిన్ కిల్లర్లను వాడకూడదు. నడుములో నొప్పి మరీ తీవ్రంగా ఉన్నప్పుడు వేడి నీళ్ల కావడం లేదా చన్నీళ్ల కావడం పెట్టుకోవచ్చు. ట్యాబ్లెట్ వేసుకుంటేనే గానీ నొప్పి తగ్గదనిపిస్తున్నప్పుడు పారాసెటమాల్ మాత్రని వేసుకోవచ్చు. నడుములో నొప్పి మరీ భరించలేనంతగా ఉన్నప్పుడు ఒకసారి డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి.